ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ఈ మార్చి నెలలో మాసం మొత్తం 2 చాలా వరకు విశేషమైన యోగాలు వస్తున్నాయండి. ఒకటి శివరాత్రి, మహాశివరాత్రి. రెండవది హోళికా పౌర్ణమి. ఈ మహాశివరాత్రి ఘడియల, హోళికా పౌర్ణమి ఘడియల కర్కట రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, ప్రశ్నశాస్త్రం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, కర్కట రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, నమ్మిన పని, చేసే పనిది, కుటుంబ విషయంది, ధన విషయంది, రుణ విషయంది. చూడుతి కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండండి. అలాగే సత్యనారాయణ స్వామి వచ్చిండు వారి పేరు మీద. అలాగే వెంకటేశ్వర స్వామి వచ్చిండు, కనకదుర్గమ్మ వచ్చింది. కానీ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా మిశ్రమ ఫలంగా ఉందండి. మార్చి నెల మహాశివరాత్రి ఘడి అయినా సరే, హోళికా పౌర్ణమి ఘడి అయినా సరే, అలాగే మార్చి నెల మొత్తం చాలా వరకు వారికి ఇబ్బందికరమైన పరిస్థితే ఉందండి. 15 రోజులు చాలా ఇబ్బంది ఉంటుంది. వృధామార్గం 15 రోజులు, 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఇంకా 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొద్దిపాటి అనుకూలం ఉంటుంది వారి జాతక బలంలా. 20వ తేదీ నుంచి మాత్రం 30వ తేదీ వరకు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వారికి ఆదాయం 8, ఖర్చు 8, సాయం చేసేది 4, కానీ ఇబ్బంది పెట్టేది 5. గ్రహాలు 9 గ్రహాలల్లా వారికి 3 గ్రహాలే సహకారం ఉన్నాయండి. మిగతా 6 గ్రహాలు మాత్రం ఇబ్బందికరం ఉన్నాయండి వారి జాతకంలో. ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే 8వ స్థానంలో శని నడుస్తుందండి. అంటే కర్కట లక్షణంలో పుట్టినవారు కావచ్చు, కర్కట రాశిలో పుట్టినవారు కావచ్చు, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, దుర్ముహూర్తంలో, దుర్ఘడియలో పుట్టినవారు కావచ్చు, చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. 8వ స్థానంలో శని ఉన్నది. 8వ స్థానం శని, ఎల్నాటి శని, కంటక శని, దశమ శని, సప్తమ శని, చతుర్థ స్థానం శని, ఈ 4 చాలా వరకు ఇబ్బందికరం అండి. ఇందులో మెయిన్గా 8వ స్థానం శని అష్ట కష్టాల పాలు ఉంటుందండి. చతుర్థానం శని, చతుర్థ స్థానంలో శని 4 దిక్కుల నుంచి ఇబ్బంది ఉంటుంది. 8వ స్థానం శని 8వ దిక్కుల నుంచి ఉంటుంది. ఎల్నాటి శనిలా కంటక శని, అలాగే వ్యాయామ స్థానంలో శని, ఎల్నాటి శని ఇబ్బందికరం ఉంటుంది. సప్తమ స్థానం శని దేశ సంచారం చేపిస్తుంది. దశమ స్థానంలో శని దశమ దరిద్రం ఉంటుందండి. కానీ ముఖ్యంగా ఈ రాశి వారికి 8వ స్థానంలో శని ప్రభావం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం శనీశ్వరుడికి ఎప్పటికప్పుడు వారానికి శనివారం రోజు కానీ, శని త్రయోదశి రోజు కానీ ఖచ్చితంగా శనీశ్వరుడికి మాత్రం శాంతి చేపిస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. పండితులతో, సద్బ్రాహ్మణులతో పూజ చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే నవగ్రహాలను కూడా పూజ చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం కూడా అనుకూలం ఉంటుంది. ఆంజనేయ స్వామిని పూజ చేయడం కూడా అనుకూలం ఉంటుంది. పరమేశ్వరుని పూజ చేస్తే ఆ శనేశ్వరుడు అనుగ్రహం కూడా ఉంటుంది. అసొంటి పరమేశ్వరుని కూడా ఇబ్బంది పెట్టిండు శనేశ్వరుడు. ఒక ఆంజనేయ స్వామి తప్ప అందరికీ ఇబ్బంది పెట్టిండండి. పెట్టాలని పెట్టడు. శనేశ్వరుడు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నడిచే గ్రహం అది. ఆ స్థానంలో మారుతాయి. ఆ స్థానంలో మారినందువలన ఇబ్బంది వస్తుంది తప్ప శనేశ్వరి గ్రహం పెట్టాలని ఎవరికి ఇబ్బంది పెట్టదండి. ఒక్కోసారి గ్రహం చాలా రాజయోగం ఇస్తుంది, విద్యయోగం ఇస్తుంది, చాలా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఇస్తుంది. శని ఉచ్చస్థానంలో ఉంటే తిరుగు ఉండదండి. పట్టిందల్లా బంగారం ఉంటుంది వారికి. లక్షలాది మందిలో వారు చాలా వరకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.
ఒక కోట్లాది మందిని కాపాడేంత యోగం ఉంటుంది వారి జాతక బలంలో. శనేశ్వరుడు నిత్య స్థానంలో ఉంటే మాత్రం ఇక వారు మానవ జీవితంలో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందండి. మరి ఏది పట్టుకున్నా మట్టి అన్నట్టే అవుతుంది, బూడిదే పట్టుకున్నట్టు అవుతుంది. ఏది పట్టుకున్నా కూడా గృహంలో ఉంటే గృహంలో బాధలు, బయట ఉంటే బయట బాధలు, సంసారంలో కుటుంబంలో తగాదలు, ఆరోగ్యంలో ఇబ్బందులు, అష్టకష్ట చిక్కులు మాత్రం మొదట ధన చిక్కులు, తర్వాత రుణ చిక్కులు, ఆ తర్వాత సంసారంలో చిక్కులు, 4వది విద్య చిక్కులు, 5వది పర్సనల్ లైఫ్లో చిక్కులు, 6వది సంతాన చిక్కులు, 7వది కుటుంబ తగాదాలు, 8 ఏ పని జరగకపోవటం, జరిగినా ధనం రాకపోవటం, ఇన్ని చిక్కులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కర్కట రాశి వారు మాత్రం శనీశ్వరుని శనివారం శాంతి చేపించుకోవడం, నవగ్రహాన్ని పూజ చేపించుకోవడం, అలాగే మాత్రం శని త్రయోదశి రోజును మాత్రం తైలాభిషేకం చేయించుకోవడం సద్బ్రాహ్మణులతో చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ముఖ్యంగా మహాశివరాత్రి ఘడియలో కూడా మాత్రం వీలైతే మీ గ్రామంలో, మీ జిల్లాలో, మీ ప్రాంతంలో శివాలయం సందర్శనం చేసి ఆ శివాలయం కాడ కావచ్చు, శివాలయం పక్కన 9 రాళ్ళు ఉంటాయండి, నవగ్రహాలతో పాటు శనీశ్వరుని పూజ చేయించడం చాలా మంచిది. 9 రకాల పూలు దొరకాలంటే దొరికి ఒక 5-6 రకాల పూలు తెచ్చి కూడా పూజ చేయడం అనుకూలం. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో కలిసి వస్తుంది, ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది, వ్యాపారం చేసేవారు కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా వారి జాతకంలో ఇనుము వస్తువులు ఇంట్లో ఉంచుకోవద్దు, విసర్జించాలి, అమ్మవద్దు. అలాగే వారి జ్యోతిష్యంలో పాత వస్తువులు కూడా ఇంట్లో ఉంచుకోవద్దండి. పాత ఖరాబ్ అంటే చెడిపోయినాయి పాత వస్తువులు అంటే మాత్రం కొందరు మన పెద్దలు సంపాదించిన వస్తువులని వాళ్ళ జ్ఞాపకాల గురించి పెట్టుకోవడం అవి మంచిదే. కానీ మాత్రం చాలా వరకు కొందరికి అలవాటు ఏముంటుందంటే ఏ వస్తువు కూడా బయటపడేయరు, ఇది మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఉంచుకుంటారు, అది వాళ్ళ అలవాటు. అలా మన చీపిరి కట్టతో సహా అన్నీ దాచిపెట్టుకునే అలవాటు ఉంటుందండి, ఎవరి మనస్తత్వం వాళ్ళని. అలా పాత వస్తువులు మాత్రం చెడిపోయినాయి అంటే ఖరాబ్ అయినాయి, రిపేర్కు ఉన్నాయి. ఆ వస్తువులు ఉంచుకోకుండా ఎవరికైనా దానం చేయటం కానీ, ఎవరికైనా ఇయ్యటం కానీ, పడేయడం కానీ, చాలా విసర్జించడం అంటే పడేయటం, చాలా వరకు శుభయోగం ఉంటుందండి. అమ్మవద్దు, ఇంకా అంతే, సెకండ్ హ్యాండ్ అంతే, మనకి మన 10 రూపాయలు వస్తాయనుకుంటాం, ఫలితం రాదు. ఇంకా అది ఇచ్చి పైకం తెచ్చుకుంటే దరిద్రం తెచ్చుకున్నట్టే ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో ఇందాక చెప్పినట్టు మాత్రం మహాశివరాత్రి గడియకు మాత్రం శివాలయం సందర్శనం చేసి నవగ్రహాలతో పాటు శనీశ్వరుని శాంతి చేపించాలి. హోళికా పౌర్ణమి టైంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు అమ్మవారిని, వారు కొలిచే అమ్మవారు ఎవరైనా కావచ్చు, కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.